హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ నేను ఇంకొక కొత్త డిష్ అయితే మీకు చూపిస్తున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి ఈజీగా అయిపోతుందండి. హెల్దీ ఫుడ్ అండ్ మనకి ఈజీగా అయిపోతుంది. నేనైతే ఎగ్ తోటి ఒక ఆమ్లెట్ వేసిస్తున్నా చెరొకటి, అందుకని చెప్పేసి ఎగ్ పగలగొట్టాను. ఇది అప్పుడే పెనం పెట్టాను కదా, ఇంకా హీట్ కాలేదు. నేను కొంచెం హీట్ అయింది, టైం అయిపోతుందని చెప్పేసి నేను వేశాను. అందుకని చెప్పి అది స్లోగా హీట్ అవుతూ ఉంది. నేను ఇంకా ఎగ్గు బయట పడేసి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఈలోపు అది కొంచెం బాగా ఈ అంటే ఆయిల్ పడ్డదా లేదా అనేసి చూస్తున్నాను, అతుక్కుంటుందేమో అని చెప్పేసి. ఇలా అయితే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం అలా ఇలా చేసే కన్నా ఇలా ఎగ్ బాయిల్ చేసి కానీ అలా అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను సాల్ట్ కొంచెము పైన వేస్తున్నాను. మొత్తం ఇలా స్మాష్ చేసి వేయకోకుండా ఇలా కూడా వేస్తే పిల్లలు చాలా బాగా తింటారు. ఎల్లో అనేది మిడిల్లో ఉండేసి కొంచెం హైలైట్ అవుతుంటుంది, ఎల్లో కలర్గా బాగా తింటారు. తినని వాళ్ళు కూడా తింటారు అలా చేస్తే. అందుకని ఇలా చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేద్దామని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తే కొంచెం చుట్టూ అతుక్కోకుండా బాగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇంతకుముందు నేను వేరే ప్యాన్ వాడేదాన్ని. అదేంటంటే ఇట్లా వెడల్పుగా ఉండి ఆమ్లెట్ మొత్తం అంతా అటు ఇటు పోయేది. ఇది ఇలా బాగా గుంతగా ఉంటుంది కదా, మనం వేసినా కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఉండిపోతుంది. నేను అన్ని ఐరన్వే యూజ్ చేస్తాను, నాన్ స్టిక్ నేను యూజ్ చేయను, మీకు తెలుసు కదా. నేను ఫస్ట్ వేసాను కదా, అందుకని చూడండి అతుక్కుపోతుంది, కింద సరిగా రావట్లేదు. ఒక పక్క ఆల్రెడీ మిస్ అయింది మొత్తము. ఇది 2 సైడ్స్ నేను చేస్తానండి, 1 సైడ్ కాదు, హాఫ్ బాయిల్ కాదు నేను వేసింది. అందుకని చెప్పేసి 2 సైడ్స్ వేస్తున్నా. అది సాల్ట్ ఎందుకు వేసానంటే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం వేస్తే, అందుకని చెప్పేసి వేసారు. ఉత్తి తినే కన్నా ఇలా వేస్తే బాగుంటుందండి. మళ్ళీ కారం కూడా వేస్తాను లాస్ట్లో, బాగుంటుంది. ఒకేసారి కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్లో వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలా వేసి. ఆల్రెడీ అది నేను పెనం వేడి చేయకముందే వేసాను కదా, ఆటోమేటిక్గా అది అటు ఇటు పోతుంది. అందుకని చెప్పేసి దాన్ని ఇలా తిప్పాల్సి వస్తుంది. అదేంటంటే కింద అలానే ఎల్లో పడిపోయి ఉంటుంది కదా, మనం అలానే వేసామనుకోండి లావుగా అలానే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం ప్రెస్ చేసామనుకోండి ఆ ఎల్లో అంతా కొంచెము స్ప్రెడ్ అయిపోయి మొత్తం బాగా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఇది వచ్చేసి మా పాపకేమో కొంచెం కారం తక్కువ వేస్తుంది, అది బాగానే కారం తింటుంది. పొద్దున్నే ఎక్కువ కారం అంటే ఎక్కువైపోతుందని కొంచెం దానికోసమని తగ్గించేసా. కానీ ఇక అలా వచ్చేసింది మొత్తం అంతా. మధ్యలో ఒకటి వచ్చింది, చుట్టూ పోయింది. ఇంకా దీంట్లో కొంచెం ఇప్పుడు ఇంకొకటి మా బాబుకి వేసాను. ఆల్రెడీ అది అయిపోయి మొత్తం చేశాను. ఇది అయితే ఎక్కడ పోలేదు, బాగా నీట్గా వచ్చింది. ఇంక ఇప్పుడు సాల్ట్ కొంచెము వీడికి కొంచెం ఎక్కువ వేయాలి కారం బాగా తింటాడు. మమ్మీ స్పైసీ అంటాడు. వీడికి కారం కన్నా పెప్పర్ బాగా ఇష్టము. ఇంకా నేను ఒక్కోసారి ఇంకా అందుబాటులో ఏది ఉంటుందో అదే ఫస్ట్ వేసేస్తాను. ఇలా వేసేస్తే వాళ్ళు తినేస్తారు. ఇంకా దీన్నేం నేను అటు ఇటు తిప్పాను, ఆల్రెడీ ఇది 2 సైడ్స్ తిప్పేసే వేసాను. ఇంకా ఊరికే జస్ట్ ప్లేట్లోకి వేసేస్తే సరిపోతుంది ఇది. కానీ పిల్లలు చాలా బాగా తింటారండి ఇలా చేయడం వల్ల. నేనైతే ఎప్పుడన్నా హడావిడిగా ఉంది, నాకు ఆ రోజు టైం కుదరలేదంటే ఇలా ఎగ్స్ ఉన్నాయి అని చెప్పేస్తే ఇలా చేస్తాను. ఉండేది 2 ఎగ్సే, ఇంకా ఇవాళ నుంచి మేము తినాం కదా, ఇంకా మళ్ళీ అవి 1 మంత్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి అలా చేశాను. అలానే స్మూతీ కూడా చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోకోనట్ మిల్క్ పౌడరు. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి, చాలా బాగుంటుంది ఇది వీళ్ళ ప్రోడక్ట్. కోకోనట్ మిల్క్ పౌడరు మంచిది. ఇది మొత్తం పచ్చి కొబ్బరి నుంచి తీసి చేస్తారంట. నేను ఎప్పుడన్నా యూజ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి నేను మిల్క్ అవాయిడ్ చేస్తా ఎక్కువ, అందుకని చెప్పేసి నేను ఈ పౌడర్ తెప్పించుకున్నా. నేను ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు అలా కొంచెం నేను ఇలానే చేసుకుంటాను. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రష్ చేశాను. అవి కోకో పౌడర్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నాది ఒక ప్యాకెట్ అయిపోయింది. నేను ఆర్డర్ చేస్తే మినిమం చేయాలి 3. నేను 3 ప్యాకెట్స్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇది రెండోది ఓపెన్ చేసే ఇవ్వాలి. మనం అలా డ్రై ఫ్రూట్స్ నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. బాదము అవి కూడా వేసేసాను, అవి ఒక 5 వేసేసాను. బనానా ఉంటే బనానా, యాపిల్ ఉంటే యాపిల్ వేసుకోవచ్చు. బనానా పండిపోతున్నాయి బాగా అని చెప్పేసి నేను బనానా వేసేసానండి. బనానా 2 ఉండే, బనానా 2 వేసేసాను. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి మనకి ఉత్తిగా అనేసి వేసేసాను. ఇది కొంచెం ఇక 2 వేసేసాను నేను.
కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి ఆకలి కాదు, ఏం కాదు. మార్నింగ్ చాలా ఎనర్జీ ఫుడ్. మనం ఒక ఎగ్ అన్నీ ఇస్తున్నాం కదా, మనకి పచ్చి కొబ్బరి పౌడర్లో కూడా చాలా విటమిన్స్ అవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. మీరు పాలు కొంచెం చల్లగా చేసుకుంటే చాలు, మరీ చల్లగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేయాల్సిన అవసరం లేదు. ఎండాకాలం అయితే మీరు అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చలికాలమే కదా, పొద్దున్నే కాచి కొంచెం చల్లార్చి 2 అయితే ఐస్ క్యూబ్స్ వేసి పెట్టాను. ఇలా మిక్సీ పట్టేస్తే మనకి చూడండి పాలల్లో ఇదంతా వస్తుంది. పాలు అయితే నేను ఎక్కువ వేసాను, అంటే మనకి ఆ బనానా అవన్నీ వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. ఫ్లేవర్ అనేది కొంచెం బాగా చేయండి. మీరు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇలా నేను డ్రై ఫ్రూట్స్ అయితే సర్వ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.